ఆ తులారాశి వారికి ముగ్గురు ఆడవారు కలిసి మీపై తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు చూడండి. వెంటనే గమనించి పరిహారం చెయ్యండి. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిని మనం గమనించినట్లయితే ఈ రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారి స్వభావం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే ఆలోచనల విషయంలో కానీ ముందుగానే ఒక అడుగు ముందుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంతో శ్రద్ధగా చేస్తారు. తనకి ఇష్టం లేనటువంటి పనిని ఎంతమంది చెప్పినా కూడా అస్సలు చేయడానికి అయితే ఒప్పుకోరు. ఆర్థిక పరంగా జాగ్రత్త అనేది అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తన తరపున తర్వాతి తరాల వారికి ఏదైనా అందించాలనే కోరిక ఈ తులారాశి వారిలో బలంగా ఉంటుంది. అయితే తులారాశి వారిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఉంటుంది. ఈ రాశి యొక్క చిహ్నం కనుక మనం చూసుకున్నట్లయితే తక్కడిగా చెప్పుకుంటాం. ప్రతి దానికి ఎక్కువగా ఆవేశపడిపోవడం లేదా కోప్పడిపోవడం, బాధపడిపోవడం ఇలాంటివి ఏమీ ఉండదు. వారి యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారు అదుపు చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే సమాజంలో గౌరవ మర్యాదల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. అయితే అన్ని రాశిలో కంటే ఈ తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో పట్టుదల అనేది బాగా అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తారు. అయితే మీరు ప్రారంభించినటువంటి పని పూర్తవదు, లేకపోతే ఆ పని మీరు చేయలేరు, ఇలా ఎంతమంది ఎంత నెగిటివ్గా చెప్పినా కూడా వీటిని కూడా పట్టించుకోకుండా వీరు ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ వ్యాపార విషయంలో కొంతమంది వ్యక్తుల కొరకు ఆలోచించి మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్నేహితులు లేదా బంధువులు మాటలు నమ్మి వారి కొరకు పెట్టుబడులు అయితే చేస్తూ ఉంటారు. వారి మీద ఉన్న నమ్మకంతో మీ యొక్క డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎవరి గురించి జాలి పడకండి. ఇతరుల గురించి ఆలోచించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యాపార ప్రారంభాలు కానీ లేదా నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ తులారాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. తులారాశి వారిపై ముగ్గురు స్త్రీలు అయితే తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు. కానీ వీరికి మాత్రం మీరు గతంలో మంచి చేసి ఉంటారు. అదంతటినీ కూడా వారు గుర్తుపెట్టుకోకుండా మీరు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసినా లేకపోతే వారికి మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఇంకా మీ మీద కక్ష సాధించాలని మీ మీద తాంత్రిక పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ తాంత్రిక పూజల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి తాంత్రిక పూజలకు ఖచ్చితంగా తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాలి. సాధారణ పరిహారాలు అంత ఫలితాన్ని ఇవ్వవు. సాధారణ సమస్యలకు సాధారణ పరిహారాలు మనం చేసుకున్నట్లయితే వాటికి తగ్గట్టుగా ఫలితాన్ని పొందుతాం. కానీ తాంత్రిక విషయాలకు ఖచ్చితంగా మనం కూడా తాంత్రిక పద్ధతుల్లోనే పరిహారాన్ని చేయాలి. ఆ పరిహారం ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎవరిని కూడా అంతగా నమ్మవద్దు. కొంతమంది ఉద్యోగ విషయంలో మిమ్మల్ని తప్పుదాడి పట్టించే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో మీరు ఎవరైనా స్త్రీలు నమ్మి మీ యొక్క సొంత విషయాలు కానీ లేకపోతే మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ చెప్పుకున్నట్లయితే వాటిని వారు బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే స్త్రీల వల్ల చెయ్యని తప్పులు కూడా నిందలు మోసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో తస్మాత్ జాగ్రత్త.
ఆ ఆరోగ్య విషయంలో కూడా తులారాశి వారికి మిశ్రమంగా అయితే ఉంటుంది. ఈ తాంత్రిక పూజలు మీ మీద మొదలెట్టినప్పటి నుండి కూడా మీ ఆరోగ్యం అనేది సహకరించకపోవడం, మీ యొక్క శరీరానికి అంటే మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని అనుకోని సమస్యలు అనేవి రావడం, అయితే ఈ సమస్యలు ఏంటి మనకు వచ్చాయి, మనం ఎంతో జాగ్రత్త తీసుకుంటాం కదా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయితే ఇవన్నీ కూడా మీ మీద జరిగేటువంటి తాంత్రిక పూజల యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో కూడా మనశ్శాంతి లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడడం, ప్రతి దానికి కూడా వివాదాల వరకు వెళ్ళిపోవడం, ఎంతో బాగా మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా కొత్త వ్యక్తులు వచ్చి మిమ్మల్ని వదిలేయడం, లేదా ఏవో ఒక కారణాల వల్ల మీకు దూరంగా ఉండటం, ఇలా అన్ని సమస్యలు ఒకేసారి రావడం వల్ల మీకు ఎంతో బాధగా అయితే ఉంటుంది. అయితే వీటన్నిటి నుండి కూడా బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఈ కోడిగుడ్డుకి ఎటువంటి మచ్చలు ఉండకూడదు. అయితే ఈ పరిహారం ఖచ్చితంగా అమావాస్య రోజు మాత్రమే చేయవలసి ఉంటుంది, లేదా ఆదివారం రోజు చేసుకున్నా కూడా అనుకూలమైన ఫలితాలే పొందుతారు. మిగతా రోజుల్లో పరిహారం చేసినా మీకు అంత ఫలితం ఉండదు. మచ్చలు లేనటువంటి కోడిగుడ్డును తీసుకొని కాటుక తీసుకొని ఆ కోడిగుడ్డుకి కళ్ళు, ముక్కు, చెవులు అంటే మనిషి ఆకారం ఏ విధంగా ఉంటుందో అలా మొహం ఆకారాన్ని గీయండి. ఇంటి నుండి బయటకు వచ్చి దాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా 3 సార్లు మొత్తం ఇల్లు అంతా కూడా దిష్టి తీయండి. ఈ విధంగా తీసినటువంటి కోడిగుడ్డును 4 ప్రదేశాలు అంటే 4 దారులు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ దూరంగా పగిలేటట్టు విసిరేయండి. ఈ విధంగా చేసి చూడండి. ఎంతటి తాంత్రిక పూజలైనా, ఎంతటి నరదిష్టి అయినా ఖచ్చితంగా మిమ్మల్ని విడిపోయి పోతుంది. అయితే ఈ కోడిగుడ్డుకి ఈ విధంగా కాటుకు రాయడం వల్ల ఆ యొక్క మనిషి రూపం ఏదైతే ఉందో, మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ, మీపై చేసేటువంటి చెడు పూజల ప్రభావం ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా నశిస్తుంది. అలానే మీకు ఎవరితోనైనా వివాదాలు ఉన్నా, లేకపోతే ఎవరైనా స్త్రీలు అనుమానాస్పదంగా ఉన్నా వారు ఇచ్చేటువంటి వస్తువులు అయితే మాత్రం అస్సలు తీసుకోకండి. ముఖ్యంగా ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా చేతితో మాత్రం పట్టుకోవద్దు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో చాలా వరకు కూడా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో అనుకున్న విధంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటారు. సంతాన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ సంతానం అనేది మీకు అంది రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా తులా రాశి వారిదే పై చేయిగా ఉంటుంది. అనుకున్న విధంగా స్థిరాస్తులు అయితే అభివృద్ధి చేస్తారు. ఈ సమయంలో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఏవైతే ప్రవేశాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, పరీక్షలు రాసి ఎదురు చూస్తూ ఉన్నారో ఫలితాలు అనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.